హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. సో 2 మార్క్స్ క్వశ్చన్ 32 నంబరు చూడండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్స్ ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి x + y + 1 = 0 అండ్ x + y - 2 = 0 ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా. సో మనకు టాపిక్ వైజ్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 2 మార్క్స్ క్వశ్చన్ టచ్ అవుతుంది. చూడండి 32 నెంబర్ చూడండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్స్ ఇంటూ నార్మల్ ఫామ్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిండే 2 ఈక్వేషన్స్కి మనకు నార్మల్ ఫామ్లో ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. ట్రాన్స్ఫార్మ్ అయితే చేద్దాం నార్మల్ ఫామ్లోకి. ముందుగా ఇది తీసుకుందాము. చూడండి ఆన్సర్ ఫస్ట్ వన్ x + y + 1 = 0. దీన్ని మనం నార్మల్ ఫామ్లో చేద్దాం. నార్మల్ ఫామ్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. x cos ఆల్ఫా + y sin ఆల్ఫా = pలో ఉండాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకు యాంగిల్ కనుక్కోవాల్సి ఉంటుంది, అదేవిధంగా p కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగా ఇచ్చిండే ఈక్వేషన్ చూడండి రాద్దాము. సో x + y + 1 = 0కి సో నార్మల్ ఫామ్ ఆఫ్ x + y + 1 = 0 ఈజ్ ఏమవుతుందని చేద్దాం. ఇక్కడ మనకు చూడండి x + y + 1 = 0. ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఏమైనా ఉన్నా ఈ సైడ్ తెచ్చేయాల్సి ఉంటుంది. చూడండి కాన్స్టాంట్స్ ఏమైనా ఉన్నా ఆ సైడ్ తెచ్చేయాల్సి ఉంటుంది RHSలోకి. అదేవిధంగా డివైడెడ్ బై √a² + b² చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు కంపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో కంపేరింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కంపారిజన్ చేస్తే మనకు ఆల్ఫా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆల్ఫా తెచ్చుకొని మరి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు వచ్చేదే మనకు నార్మల్ ఫామ్ ఆఫ్ లైన్ అయితే అయిపోతుంది అనమాట. అది ఇక్కడ చేయాల్సింది స్టెప్స్. ఓకే. సో చేసేద్దాం. ముందు కాన్స్టాంట్స్ ఏమైనా ఉన్నాయి ఈ సైడ్ ఇచ్చేద్దాం. సో x + y = -1 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ +1 ఈ సైడ్ ఇచ్చినట్టయితే. సో ఎందుకు ఇలా తెస్తాము కాన్స్టాంట్స్ అంటే ఇక్కడ మనకు LHSలో ఎంత ఉంది, మనకు ఎక్స్లు ఉన్నాయి వైలు ఉన్నాయి కదా, అలాగనమాట. ఓకే. సో మనకు ఇక్కడ వచ్చేసినట్టయితే కాన్స్టాంట్ ఎప్పుడు మనకు p అనేది ఇక్కడ మనకు డిస్టెన్స్ అయిపోతుంది. సో డిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి డిస్టెన్స్ నెగిటివ్లో ఉండరాదు కాబట్టి మనకు LHSలో మైనస్ కామన్ తీస్తాము. మైనస్ కామన్ తీస్తే ప్లస్ ఉండేది కాస్త మైనస్ అయిపోద్ది. -x ఇక్కడ ప్లస్ ఉండేది కాస్త మైనస్ అయిపోద్ది అనమాట. -y. ఓకేనా. సో మైనస్ ఎప్పుడైనా కామన్ తీస్తే ఏమైపోద్ది, మనకు ఇక్కడ సింబల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. ప్లస్ ఉండేవి మైనస్ అయిపోతాయి, మైనస్ ఉండేవి ప్లస్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు మైనస్ కామన్ తీస్తే ఏమైపోయింది, ప్లస్ 2 చోట్ల ఉంది కాబట్టి మైనస్ అయితే అయిపోయింది అనమాట. -x - y = -1 మైనస్ క్యాన్సిల్ అనమాట. సో -x - y = 1. ఇక్కడ x కోఎఫిషియంట్ -1 అనమాట, y కోఎఫిషియంట్ -1 అనమాట. అంటే ఇది a b అనమాట. సో డివైడింగ్ బై √a² + b² కాబట్టి √a² అంటే -1² + b² అంటే -1² ఇక -1² అంటే 1 ప్లస్ -1² అంటే 1 ఇంకా 1 + 1 అంటే 2. √2తో మనం ఇక్కడ డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో -x - y డివైడెడ్ బై √2 = 1/√2 అయితే అయిపోయింది. ఇక్కడ మనకు స్ప్లిట్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మనకి ఈ ఫామ్లో రావాలి కాబట్టి స్ప్లిట్ అయితే చేసుకుందాం. సో మనకి స్ప్లిట్ చేసుకున్నట్టయితే -x/√2 ప్లస్ -y/√2 అనమాట. ప్లస్ ఎందుకంటే ఇక్కడ మైనస్ దీనికి రాసేస్తాను. ఓకేనా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్సే మరి. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ మనకు ఫార్ములాలో విధంగా మనము ఆ విధంగా రాసుకుంటాం అనమాట. సో = 1/√2. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సపరేట్ రాస్తాము. ఇక్కడ సపరేట్ రాద్దాము. పైన ఏం లేదంటే 1 ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే. ఇక్కడ -1 ఉన్నట్టు లెక్క అనమాట, మైనస్ ఉంది కాబట్టి. సో -1/√2 × x ప్లస్ -1/√2 × y = 1/√2. సో కంపేరింగ్ విత్ ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత కదా. సో x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫాతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన cos ఆల్ఫా అంటే -1/√2, ఇక్కడ sin ఆల్ఫా అంటే -1/√2. ఓకే. సో p అంటే మనకు 1/√2 అది రాసేద్దాం చూడండి. ఎందుకంటే ఆల్ఫా కోసం మనకు. సో హియర్ cos ఆల్ఫా = -1/√2, అదేవిధంగా sin ఆల్ఫా -1/√2, p = 1/√2. సో ఈ విధంగా ఇప్పుడు మనకు యాంగిల్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాననేది చూడండి. ఇక్కడ నేను tan హెల్ప్ అయితే తీసుకోవడం లేదు. ఓకే. సో tan హెల్ప్ అయితే తీసుకోవడం లేదు. ఇక్కడ నేను ఏం హెల్ప్ అయితే తీసుకుంటానో చూడండి. ఇక్కడ దీంతోనే తెచ్చేసుకుంటాను. సో హియర్ cos ఆల్ఫా -1/√2 అన్నాడు. ఓకే. సో ఇది బాగానే ఉంది, దీన్ని పట్టుకోండి. cos ఆల్ఫా -1/√2 అన్నాను. సో ఇక్కడ మనకి ఏమైపోయిందంటే కాజ్ని ఈ సైడ్ పంపించేస్తాను. మనకు కావాల్సింది ఆల్ఫా కాబట్టి ఆల్ఫా cos ఇన్వర్స్ ఆఫ్ -1/√2 అయితే అయిపోద్ది అనమాట. ఓకే. సో మనకు కావాల్సింది ఆల్ఫా కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాజ్ని ఈ సైడ్ పంపించాను. అప్పుడు cos ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆల్ఫా cos ఇన్వర్స్ ఆఫ్ -1/√2 అయితే అయిపోతుంది అనమాట కదా. సో ఇది అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సినది ఆల్ఫా కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి లోపల ఇక్కడ cos ఇన్వర్స్ ఆఫ్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాను. సో మనకు కాజుల్లో 1/√2 ఎప్పుడు వస్తుంది చెప్పాలి.
ఓకే. సో అంటే కాజ్ 30 డిగ్రీసా, కాజ్ 45 డిగ్రీసా, కాజ్ 60 డిగ్రీస్ దగ్గర మనకు 1/√2 ఎప్పుడు వస్తుందో చెప్పాలన్నమాట. కాజు మనకు 45 డిగ్రీస్ దగ్గర, ఓకేనా. సో కాజ్ 45 డిగ్రీస్ దగ్గర మనకు 1/√2 అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి మనకు 1/√2 బదులుగా ఏం రాయొచ్చు అంటే కాజ్ 45 డిగ్రీస్ రాస్తాను. సో కాజ్ 45 డిగ్రీస్ బదులుగా ఇక్కడ మనకు డిగ్రీస్లో ఉంది, ఇప్పుడు నేను రేడియన్స్లో చేంజ్ చేస్తే మనకు π/4 అయితే అయిపోతుంది అనమాట. π/4 అంటే 45 డిగ్రీస్, ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను కాజ్ మనకి ఏమవుతుందంటే π/4 అయితే అయిపోద్ది అనమాట. అర్థమైందా మీకు? మైనస్ కాజ్ π/4 అయితే అయిపోతుంది అనమాట. మీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఒక ఐడియా ఉందా మీకు? ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ విధంగా మీకు 10th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ మనకు 90 డిగ్రీస్, ఇక్కడ 180 డిగ్రీస్, ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ 0 డిగ్రీస్ కదా, ఇది 0 డిగ్రీస్, ఓకే. మనకి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా, ఇది 90 డిగ్రీస్, ఓకే. సో ఇది మనకు 270 డిగ్రీస్, ఇది 360 డిగ్రీస్. మీకు ఐడియా ఉందా ఇది మీకు? ఓకేనా. సో మీకు ఐడియా ఉందో లేదో మాకు తెలియడం లేదు. సో ఈ విధంగా మనకు ఇక్కడ వచ్చేసి మనకు సైన్ కొసికెంట్ పాజిటివ్గా ఉంటాయి అన్నమాట, ఓకే. సో ఇక్కడ మనకు ట్యాన్ కాట్ పాజిటివ్గా ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకు మనకి ఇక్కడ వచ్చేసి సీకెంట్ కాజ్ అనమాట, ఇవి రెండు మనకు పాజిటివ్గా ఉంటుంది అనమాట, ఓకే. సో అంటే ఇక్కడ మనకు 90 + θ, ఇక్కడ 180 + θ, 270 + θ ఆ విధంగా చెప్తారనమాట. ఇక ముందు పోతే మీకు ట్రిగ్నామెట్రీలో నేను చెప్తాను ఏంటన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకు మైనస్ కాస్ తీటా ఉందనుకోండి, ఓకే. ఫార్ములా ఉంది ఇది మనకి ఈ విధంగా, ఓకేనా. సో మైనస్ కాస్ తీటా అంటే దాని బదులుగా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అంటే కాజ్ ఆఫ్ π + θగా చేంజ్ చేయొచ్చు అనమాట, ఓకే. కాజ్ ఆఫ్ π + θగా రాయొచ్చు అనమాట మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ఓకేనా. సో 180 + θగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే థర్డ్ క్వాడ్రాంట్లో ఇక్కడ మైనస్ అవుతుంది అనమాట కాజుల్లో ఏ వచ్చినా, ఓకేనా. ఒట్టి మనకు ట్యాన్ కాట్ ఒకటి పాజిటివ్గా ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైనస్ కాస్ తీటాని ఈ విధంగా రాయొచ్చు అంటే కాజ్ ఆఫ్ π + θగా రాయొచ్చు అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మైనస్ కాజ్ తీటా అనుకోండి, ఇది మైనస్ కాజ్ π/4 ఉంది. సో ఈ విధంగా నేను ఏ విధంగా రాస్తానంటే దీన్ని కాజ్ ఆఫ్ π + π/4గా రాస్తాను అనమాట. మీకు అర్థమవుతుందా? తీటా అంటే ఇక్కడ π/4 అయితే అయిపోయింది అనమాట. సో ఈ ఫామ్లో యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను, ఓకే. సో కాబట్టి మనకు కాజ్ ఆఫ్ π + π/4గా అయితే రాస్తాను అనమాట. మనకు తెలుసు కాజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా అంటే ఏమవుతుందంటే తీటానే అయిపోద్ది కదా. కాజ్ ఇన్వర్స్ అంటే ఏంటి? మనకు 1/కాజ్గా రాసుకోవచ్చు. సో కాజ్ క్యాన్సిల్, ఇంకా తీటానే వస్తుంది అనమాట, ఆ విధంగా అనమాట కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి π + π/4 అయితే అయిపోయింది ఆల్ఫా అనేది, ఓకేనా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 4 అనేది ఎల్సిఎం తీయచ్చు. ఇక్కడ ఏం లేదంటే పై కింద 1 ఉన్నట్టు లెక్క అనమాట, ఓకేనా. π / 1 ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ 1కి 4కి ఎల్సిఎం తీద్దాం. ఇక్కడ మనకు 4కి ఎల్సిఎం తీస్తే మనకు ఇక్కడ 1 × 4 చేస్తే 4 ఎల్సిఎం చేసిండేది వస్తుంది కదా. మనం ఎంత ఇంటూ చేయాల్సి ఉంటుంది? 4 అనేది పైన ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో 4π ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆల్రెడీ ఎల్సిఎం తీసిండేది ఉంది కాబట్టి అవసరం లేదు, పై అనేది అలాగే వస్తుంది. 4π + π 5π, 5π / 4 అయితే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా మనకు డిగ్రీస్లో చూస్తే 225 డిగ్రీస్ అయితే అయిపోతుంది అనమాట. ఇక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5π / 4 అనేది అవుతుంది అనమాట, 225 డిగ్రీస్, ఓకేనా. సో 225 ఎక్కడ వస్తుందంటే మనకు ఇక్కడ 270 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఓకేనా. సో ఈ విధంగా అనమాట. అంటే ఏంటి? మనకు 180 డిగ్రీస్ అదే 270 డిగ్రీస్ మధ్యలోనే ఉంటుందన్నమాట ఇక్కడ మనకు అనేది, ఓకేనా. 225 అనేది కదా, 225 అనేది రెండు మధ్యలో వస్తుందన్నమాట ఈ విధంగా, ఓకేనా. సో ఈ విధంగా అయితే వస్తుంది. అందుకని ఇక్కడ మనకు నెగిటివ్స్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఆల్ఫా అనేది ఎంత ఉందంటే 5π / 4 అనేది ఉందన్నమాట. చూడండి, ఇది ఆల్ఫా బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ 3 అనమాట. ఇక్కడ మనకు థర్డ్ క్వాడ్రాంట్కి చెందిండేది, ఓకేనా. మైనస్ ఉంటుంది ఇక్కడ పాయింట్ అనేది, ఓకేనా. సో ఇక్కడ మనకు అనేది యాంగిల్ అనేది దానికి చెందిండేది అని అర్థం అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమైంది పాయింట్. ఇప్పుడు ఆల్ఫా వచ్చేసింది చాలు ఇంకా, ఓకే. ఇక్కడ నేను ట్యాన్ ఏం యూజ్ చేయడం లేదు, డైరెక్ట్ చేసేసాను అనమాట ఇక్కడ నేను, ఓకేనా. సో ఈ విధంగా అయితే చేసేసాను. చూడండి ఇక్కడ therefore the normal form of x + y + 1 = 0 ఈజ్ ఎంత అయిపోయింది? ఈ విధంగా రాయాలి. x cos ఆల్ఫా అంటే 5π/4 అనమాట, ప్లస్ y sin ఆల్ఫా అంటే 5π/4 = 1/√2, ఇది p అనమాట, ఓకేనా. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది మనకు నార్మల్ ఫామ్ అయితే అయిపోయిందనమాట. మీకు అర్థమైంది? ఇక్కడ యాంగిల్ కనుక్కునే చోటే అందరికీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఎలా కనుక్కున్నానంటే ఇక్కడ చూడండి కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది. సో 1/√2 అంటే కాజ్ ఎంత మనకు ఎంత చెప్పండి? మనకు
ఎంత మనకు π/4 అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో 1/√2 బదులుగా మనకు cos π/4గా రాయొచ్చు. సో మైనస్ కాజ్ తీటా అంటే మనకి ఏ విధంగా రాయొచ్చు అంటే cos ఆఫ్ π ప్లస్ π/4గా రాయొచ్చు అనమాట. ఓకే. సో ఇది మనకు cos ఆల్ఫా. సో కాజ్ క్యాన్సిల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π ప్లస్ π/4. ఇక్కడ మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5π/4 అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగానే సింపుల్గా అయితే చేశాను. మీ కాజ్ ఇన్వర్స్ మీరు కన్ఫ్యూజ్ పడతారంటే ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. అర్థమైంది. ఇది మనకు నార్మల్ ఫామ్. అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్ కూడా కనుక్కుందాం. నార్మల్ ఫామ్ x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. నార్మల్ ఫామ్ ఆఫ్ x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏంటనే చూద్దాం. నార్మల్ ఫామ్. సో x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ముందుగా కాన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయి ఈ సైడ్ తెచ్చేయండి. సో x + y ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోద్ది. ఇక్కడ మనకి ఇలా తెచ్చిన తర్వాత మనకు డిస్టెన్సెస్ అనేది మనకు p కదా ఈ సైడ్ ఉండేది. ఓకే. x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p కాబట్టి మనకు RHSలో ఏవి నెగిటివ్స్ ఉండరాదనమాట. కాబట్టి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు డివైడింగ్ బై √a² + b² ఈజ్ ఈక్వల్ √ మనకు a² అంటే ఇక్కడ మనకు 1² ప్లస్ b² అంటే ఇక్కడ 1² అనమాట. √1 + 1. ఓకే. సో ఈజ్ ఈక్వల్ √2 అయితే అయిపోయింది అనమాట. √2తో మనం ఇక్కడ డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ x + y డివైడెడ్ బై √2 ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై √2 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్ చేస్తే అప్పుడు మనకు 1/√2 ఇంటూ x ప్లస్ 1/√2 ఇంటూ వైగా రాస్తాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 2/√2కి ఇక్కడ నేను ఏం చేస్తానంటే రేషనలైజింగ్ చేస్తాను అనమాట. అంటే ఏంటి మనకు కింద √2 ఉంది కాబట్టి. ఓకే. రేషనలైజింగ్ అంటే ఏంటి మనకు కింద √2 ఉంటే పైన కింద ఇక్కడ మనకు √2తో ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఏంటి √2తో మనకి ఏంటి మనకు ఇంటూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డివైడెడ్ బై చేయాల్సి ఉంటుంది కదా. అది అనమాట 2/√2 ఇంటూ √2/√2గా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2√2 డివైడెడ్ బై √2 ఇంటూ √2 అంటే √2² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 అయితే వస్తుంది. 2 క్యాన్సిల్ √2 అనమాట. ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా మనకు రావడానికి ఈ విధంగా తెచ్చుకుంటాను అనమాట. సో ఇక్కడ మనకు √2 అనేది వచ్చింది. ఈ విధంగా మనకి ఇది వచ్చేసి మనకు కాజ్ ఆల్ఫా అయిపోద్ది. ఇది మనకు సైన్ ఆల్ఫా అయితే అయిపోద్ది. ఓకే. సో ఈ విధంగా x cos ఆల్ఫా y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ రాయండి, కంపేరింగ్ చేయండి. కంపేరింగ్ విత్ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఇక్కడ p వచ్చేసి √2. అదేవిధంగా sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√2. cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√2 అనమాట. ఇక్కడ ఈజీగా తెచ్చేయచ్చు చూడండి. cos ఆల్ఫా. ఓకేనా. సో 1/√2 ఎప్పుడు రాయొచ్చు అంటే cos π/4గా రాయొచ్చు అనమాట. cos క్యాన్సిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/4 అనమాట. ఈ విధంగా ఇక్కడ ఈజీగా వచ్చింది యాంగిల్. ఓకేనా. అంటే ఏంటి మనకు ఆల్ఫా బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ నెంబర్ 1 అనమాట. ఓకేనా. అంటే ఏంటి మనకు ఇక్కడ 0 degrees అదేవిధంగా 90 degrees లోపే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు యాంగిల్ అనేది అంతే కదా 45 degrees ఉంటుందని లెక్క అనమాట ఇక్కడ. ఓకేనా. ఆ విధంగా అనమాట. ఇక్కడ వచ్చేసి 225 degrees అయిపోయింది నెగిటివ్లో ఉన్నప్పుడు అది. ఓకే. సో ఆ విధంగా అనమాట. ఓకేనా. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. నెగిటివ్లో ఇక్కడ వచ్చేసి ఆ విధంగా వచ్చింది. ఓకే. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 225 degrees, ఇక్కడ 45 degrees అది. ఓకేనా. సేమ్ ఇలాగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/4 అయితే అయిపోయింది. ఇక్కడ మనకు ఆల్ఫా బిలాంగ్స్ టు క్వాడ్రాంట్ నెంబర్ 1. సో దెర్ఫోర్ ద నార్మల్ ఫామ్ ఈజ్ ఏ విధంగా ఉంటుందంటే x cos ఆల్ఫా అంటే మనకు π/4 ప్లస్ y sin ఆల్ఫా అంటే π/4 ఈజ్ ఈక్వల్ టు p అంటే √2 అనమాట. ఈ విధంగా మనకి ఏం లేదు, డిస్టెన్స్ కావాలి √2. ఓకేనా. అదేవిధంగా ఆల్ఫా ఏంటనే ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఇదే మనకు నార్మల్ ఫామ్ అంతే, ఏం లేదు. ఓకేనా. సో ఈ విధంగా మనకు చేంజ్ చేసాం.